అలాగే నేను కూడా ఈ ఊళ్ళో ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తూ మా ఇంటి కుటుంబ సభ్యుల మధ్య నేను ఉన్న ఫీలింగ్ ఉంటుంది నాకు నెల్లూరులో. నెల్లూరులోని పురమందిరం నందు సుస్వర మ్యూజిక్ వరల్డ్ సుస్వర రాజు గారి ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ నెలలో జన్మదినం జరుపుకుంటున్న భారతీయ సినీ సంగీత దర్శకులు గాయని గాయకులు సుస్వరాభిషేకం కార్యక్రమాన్ని వీణుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ గాయకులు మన నెల్లూరు వాసి జూనియర్ బాలుగా పేరుగాంచిన రాము గారికి మొట్టమొదటి సుస్వర మ్యూజిక్ అవార్డుని సుస్వర ఆర్కెస్ట్రా కమిటీ సభ్యుల చేతుల మీదుగా శాలువాలను కప్పి జ్ఞాపికను ఇచ్చి సుస్వర మ్యూజిక్ అవార్డును అందజేయడం జరిగింది. రాము గారు మాట్లాడుతూ, నేను పుట్టిన గెడ్డ పైన నన్ను గుర్తించి సుస్వర రాజు గారు నాకు ఈ అవార్డును ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నన్ను అభిమానిస్తున్న నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం రాము గారిచే బాలు గారి పాటలను ఆలపించారు. విచ్చేసిన నగర ప్రజలను రాము గారి పాటలు ఆకట్టుకున్నాయి. 2025 ఈ జూన్ నెలలో మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు, మరెందరో ఎంఎస్ విశ్వనాథన్ గారు వీళ్ళందరూ జన్మించిన నెలలోనే నేను కూడా నా అదృష్టం అనుకోవచ్చు. జూన్ 6వ తారీఖు ఈ అవార్డు నాకు ఇవ్వడం, నేను నా జన్మభూమిలో నెల్లూరులో అందుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ రాజా, చాలా చాలా హ్యాపీ. ఈ అవార్డు ద్వారా మంచి గాయకులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, మీలాంటి వాళ్ళకి అందరికీ, పాడే అందరి గాయకులకి. కాబట్టి నెల్లూరులో సాధన చేయండి మీరందరూ. నెల్లూరు గడ్డలో ఎందరో మహానుభావులు పుట్టారు. అటువంటి వాళ్ళ పేర్లని మీరు స్మరించుకుంటూ మంచి ప్రోగ్రామ్స్లో బాగా సాధన చేసి పాడండి. గాయకులుగా మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సుస్వర మ్యూజిక్ అవార్డ్స్ 2025 ఈ అవార్డుని ఏర్పాటు చేయాలని మా సుస్వరాభిషేకం టీం, మన లాయర్ శ్రీధర్ గారు, వెంకట్ గారు, అలాగే కోదండరామ్ గారు, మేము కూర్చొని ఒక మంచి వ్యక్తికి మేము ఒక అవార్డు ఇవ్వాలి, మెమొరబుల్గా ఉండాలి, మా సంస్థకి మంచి పేరు రావాలి, ఆ గొప్ప వ్యక్తికి మేము సన్మానం చేయాలి, అవార్డు ఇవ్వాలని మేము అనుకున్నప్పుడు ఒకే ఒక పేరు వచ్చింది. మన గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రాన్ని, అలాగే ఇప్పటి వరకు కంటిన్యూగా మాకు వినిపిస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోయినా ఆ గాత్రాన్ని కంటిన్యూ చేస్తూ మాకు వినిపిస్తున్న మా రామన్నకి ఈ అవార్డు, సుస్వర మ్యూజిక్ అవార్డు ఇవ్వాలని మా లాయర్ శ్రీధర్ గారు, వెంకట్ గారు, కోదండరామ్ గారు, నేను కలిసి ఏకగ్రీవంగా మేము డెసిషన్ తీసుకున్నాం. మేము అడిగిన వెంటనే మాకు ఓకే రాజా అన్నారు. అది నిజంగా మా మీద ఎంత అభిమానంతో మమ్మల్ని మర్చిపోకుండా మీకు అవార్డు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చినందుకు రాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుస్వర మ్యూజిక్ తరపున మీకు అవార్డు తీసుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. నేను ఇదే స్టేజ్లోనే నేను ఒక కాంపిటేటర్గా వచ్చి పాడేవాడిని. అలాంటిది ఈరోజు ఇక్కడికే నేను వచ్చి ఇంత గొప్పగా నాకు ఒక అవార్డు ఇవ్వడం, ఈ సన్మానం, అందులోనూ నా కుటుంబ సభ్యులు లాంటి మా నెల్లూరు వాసులతో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో అవార్డ్స్ వస్తుంటాయి, ఢిల్లీలో ఫారిన్లలో అంతా ఇస్తుంటారు. కానీ ఈ అవార్డుకి ఇది ఇంట గెలిచి రత్తగలం అంటారు కదా, అట్లాగా ఈ అవార్డు నేను ఇక్కడ అందుకోవడం, అది మా తమ్ముడు సుస్వర రాజా ద్వారా ఇక్కడికి రావడం, అలాగే మా సప్తస్వర ఆర్గనైజర్స్ కూడా అందరూ వచ్చి నన్ను ఈరోజు అభినందించడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఈ నెల్లూరులో ఫస్ట్ టైం అయినా ఈ అవార్డు తీసుకోవడం? అవార్డులు ఏవో చిన్న వస్తుంటాయి, కానీ ఇది కూడా చాలా గొప్ప అవార్డే. మ్యూజిక్ కోసం ఇవ్వడం, మ్యూజిక్ డే రోజుకి
సంబంధించి ఒక ఫంక్షన్ అందులో ఫస్ట్ అవార్డు సుస్వర మ్యూజిక్ వరల్డ్ తరపున ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా మన నెల్లూరు వాసులకు ఫస్ట్ దక్కిందంటే ఇంకా ఎక్కువ సాధన చేయాలి. ఇప్పుడు తొందరలో ఒక కన్నడ మూవీకి కూడా మ్యూజిక్ చేస్తున్నాను. అట్లాగే ఫారిన్ ట్రిప్స్ అన్నీ చేస్తున్నాం. తమిళ్ ప్రోగ్రామ్స్, తెలుగు ఇవన్నీ రెగ్యులర్గా వెళ్తున్నాయి. కెనడా, యుఎస్ ఇదంతా కూడా. మొన్న ఏప్రిల్ మేలో ఉన్నాను 1.5 months. మళ్ళీ రేపు అక్టోబర్ వెళ్తున్నాను. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాక మన పురమందిరం నందు మీరు సెలబ్రిటీయే సార్. సెలబ్రిటీ ఏం కాదు, నేను పాడి అదేదో వేరే వాళ్ళు పాడిన పాటలు ఇవన్నీ క్రియేటర్స్ వాళ్ళు సార్ చాలా దేశాలకు వెళ్ళి పాడారు సార్. ఎంఎస్ విశ్వనాథన్ వాళ్ళని అనుకుంటూ మనం పాడుతున్నాం. ఏదో మనం బాగా పాడగలగడం అనేది మన అదృష్టం, ఆ భగవంతుడు ఇచ్చిన వరం అంతే. మామూలుగా అయితే మీరు నెల్లూరులో చాలా సార్లు పాడారు. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యి పురమందిరం నందు ఈ అవార్డును తీసుకున్నారు కదా సార్. అదంతే కదమ్మా, ఇంకా అంతకన్నా అదృష్టమే ఉంటుంది. మన ఊర్లో మళ్ళీ మనల్ని పిలిపించి ఒక అవార్డు ఇచ్చి గౌరవించడం అంటే ఇంకా అంతకంటే గొప్ప ఏముంటుంది చెప్పండి. మనం బయట ఎంతమంది మనకు తెలుసుకున్నా, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు నా గురించి. కాబట్టి ఇంకా నన్ను ఆదరిస్తున్నటువంటి మా సంగీత కళాకారులకి, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ. బై ప్రొఫెషన్ నేను లాయర్ అండి. కాకపోతే ఈ సుస్వర ఆర్కెస్ట్రాలో ఈ మధ్య గత 1 year నుంచి పాడుతున్నాను. ఈరోజు సుస్వర మ్యూజిక్ అవార్డు రాము గారికి ఇవ్వడం, రాము గారితో మేము పాటలు పాడడం యాజ్ ఎ సింగర్గా. నేను ఇప్పటి వరకు రాము గారిని యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాను, డైరెక్ట్గా ఇదే చూడడం మాకు చాలా సంతోషం. పక్కన పాడడం, ఆయన పాటలు చెవులారా వినడం మాకు ఈరోజు సుకృతం. నేను రాము మహారాజపురం సింగర్ని, మన నెల్లూరు సింగర్ని. మన కల్చర్ కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్ యూట్యూబ్ ఛానల్. మంచి మంచి ప్రోగ్రామ్స్, మన కల్చర్కి సంబంధించినటువంటి ఎన్నో ఆణిముత్యాలు లాంటి ప్రోగ్రామ్స్ని మీకు టెలికాస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.